యా 10 రోజులకోసారో 15 రోజులకోసారో ఆయన బయటకు వస్తున్నారు. ఏదో ఒక అంశాన్ని చెప్తున్నారు. మీడియా కానీ లేకపోతే టీడీపీ కానీ అది ఆన్సర్ చేస్తోంది. ఒక రకమైన చికాకు పరిచే అంశం, ఏదో ఒక ఆరోపణ చేసేయడం, కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నా నాకేం తెలియదు, అసలు ఏం జరగలేదు అన్నట్టు దాన్ని పిక్చర్ చేసి కలర్ చేసి ప్రజలకు చూపించడం. అంటే ఏం జరుగుతుంది, ఎట్లా చూడాలి? నిన్న కూడా చంద్రబాబు గారికి అసలు పాలన అనుభవం లేదన్నారు. నాకు తెలిసి మీరు కొన్ని వందల ప్రెస్ మీట్స్కి చంద్రబాబు గారి ప్రెస్ కాన్ఫరెన్స్లకే వెళ్ళుంటారు యాజ్ ఎ రిపోర్టర్. ఏం చెప్తారు? ఆయనకి అనుభవం లేదని అని తేల్చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చూసినట్లయితే పాపం ఆయనలో ఓటమి తాలూకా బాధ ఆ రకంగా ఆయన తట్టుకోలేకపోవటం అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన. సరే, నిన్న చూసినట్లయితే ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసినట్లయితే ఏదో ఏకపాత్ర అభినయం చేసినట్టుగా ఉంది. ఒక ప్రతిపక్ష నేతగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడే అంటే ఆ హావభావాలు చూసినట్లయితే అది సరిగా లేదు, అది ఆ విధంగా. సరే, ఆయన వ్యాఖ్యలు మనం మీరు అన్నట్టుగా ఏంటంటే నేను వస్తాను, వాళ్ళ పని చూస్తాను అన్నట్టుగా బెదిరింపు ధోరణిలో ఆయన మాట్లాడారు. సో అదంతా పక్కన పెడితే ఆయన లేవనెత్తిన కొన్ని అంశాలను కూడా మనం ప్రస్తావించాలి. ముఖ్యంగా ఆయన ఏమంటారంటే, అంటే చెప్పకనే తమ నాయకులు తప్పులు చేసినట్టుగా ఆయన ఒప్పుకున్నాడు. ఎలాగంటే బోట్ల వ్యవహారాన్ని చూడండి. ఆ బోట్లు వ్యవహారంలో ఉషాద్రి అనేటువంటి వ్యక్తి, కోమటి రామ్మోహన్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా టీడీపీ వాళ్ళే అంటాడు ఆయన. ఇక్కడ అంటే అంతే తప్ప ఇది ఇంటెన్షనల్గా చేసింది కాదు, ఇది ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప ఇంటెన్షనల్గా చేసింది కాదు అని ఆయన చెప్పట్లా. జరిగిన అంటే వాస్తవం ఏంటంటే జరిగింది అక్కడ ఘటన. ఇంటెన్షనల్గా బోట్లను తీసుకెళ్ళి అక్కడ దానిని లంగరేసి పెట్టారు, అది జరిగింది అనేటువంటిది తెలిసింది. అంతే తప్ప అక్కడ ఏంటంటే క్వశ్చన్ వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనే దాని మీదే మాట్లాడుతున్నారు తప్ప ఇది తప్పు, ఇది ఈ విధంగా జరిగింది అనేటువంటిది జరగట్లేదు. అంటే ఏంటంటే చాలా క్లియర్గా అది ఎస్టాబ్లిష్ అవుతున్నది. నిన్న నిమ్మల రామానాయుడు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చూపించారు ఎవరు ఉషాద్రి అనేటువంటి వ్యక్తి అందరితో కలిసి అక్కడ ఏంటంటే మాన్యువల్గా ఇసుక డ్రెడ్జింగ్ చేసుకోవటానికి అనుమతించాలని ఒక వినతి పత్రం ఆయన లోకేష్ బాబుకి ఇచ్చారంట. ఆ సందర్భంగా తీసినటువంటి ఫోటో వాళ్ళందరినీ తీసేసి మార్ఫింగ్ చేశారు. అంటే దీంట్లో వాళ్ళకి నిజాయితీ లేదనేది చాలా స్పష్టంగా జరుగుతుంది. ఎదురుదాడి చేశారు. కానీ ఇక్కడ ఏమైంది, ఆయన వాళ్ళు చెప్పకనే చెప్పినట్టుంది. ఇదే సందర్భంలో నాట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అండి. నిన్న తెలంగాణ హైకోర్టు ఐఎంజీ కేసులో చాలా స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చింది. ఎందుకు ఇక్కడ చెప్తున్నాం అంటే జడ్జి గారు చాలా క్లియర్గా వైసీపీ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటనేది ఆయన చెప్పకనే చెప్పారు. అది మీరు కోర్టును ఉపయోగించుకుంటున్నారు, మీలో నిజాయితీ లేదు అంటే పిల్లేసేటువంటి వ్యక్తికి నిజాయితీ ఉండాలి, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా మేము పరిశీలిస్తామని చెప్పి అక్కడ ఆయన ఏం వేశారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగినటువంటి కొన్ని నిర్ణయాలను తీసుకున్నటువంటి నిర్ణయాల మీద సిబిఐతో విచారణ జరిపించాలని కోర్టుకు వెళ్ళారు. ఆయన ఆ పిల్లు వేశారు. ఆయనతో పాటు ఏబీకే ప్రసాద్ గారు, ఇంకొక ఆయన రంగారావు గారని ముగ్గురు కలిసి వేసిన తర్వాత 2012లో వేసినటువంటి కేసు అది నిన్న కొట్టేశారు. కొట్టేసిన సందర్భంగా కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వ్యాలిడ్గా ఉంటాయండి. అంటే అర్థమైంది, వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు వేసినటువంటి పిల్లులోని అంశాలు చూసినట్లయితే అంతకుముందు విజయమ్మ గారు వేసినవి, అంటే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది, అవే అంశాలను తిరిగి మళ్ళీ మీరు ఇక్కడ ఈ కోర్టు ముందు